ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి గ్రంథి వ్యవస్థ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే మనము గ్రంథి వ్యవస్థ అంటే ఏంటి, అందులో ఎన్ని గ్రంథులు ఉంటాయి, వాటి గురించి అయితే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. గ్రంథి వ్యవస్థలో ఫస్ట్ మనము పీయూష గ్రంథి గురించి చూసుకుందాము. ఈ పీయూష గ్రంథినే ప్రధాన గ్రంథిగా కూడా చెప్పుకుంటారు. ఈ పీయూష గ్రంథి అనేది మనకి ముందు మెదడు వెనుక భాగాన, మధ్య మెదడు ముందు భాగాన బఠానీ గింజ పరిమాణంలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ పీయూష గ్రంథినే మనము ఇంకొక 3 రకాల పేర్లతో పిలుస్తాము. అవేంటి అంటే, ఫస్ట్ వన్ మాస్టర్ గ్లాండ్, సెకండ్ వన్ కింగ్ ఆఫ్ ది గ్లాండ్, థర్డ్ వన్ గ్రంథుల రారాజు అని కూడా అంటారు. మనకి ఎగ్జామ్లో బిట్ ఎలా అడుగుతారు అంటే, గ్రంథుల రారాజు అని ఏ గ్రంథికి పేరు అని చెప్పేసి కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు మనము పీయూష గ్రంథి అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఈ పీయూష గ్రంథి అనేది 9 రకాల హార్మోన్లను విడుదల చేయడం జరుగుతుంది. ఈ 9 రకాల హార్మోన్లలో గ్రోత్ హార్మోన్ అనేది మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ కనుక ఎక్కువైనట్లయితే జైగాంటిజము, తక్కువైనట్లయితే డ్వార్ఫిజము కలుగుతాయి ఫ్రెండ్స్. మరి జైగాంటిజం అంటే ఏంటి, డ్వార్ఫిజం అంటే ఏంటి? జైగాంటిజం అనగా అతి దీర్ఘకాయత్వము, డ్వార్ఫిజం అనగా మరగుజ్జుతనము ఏర్పడము. ఓకేనా? ఇదైతే పీయూష గ్రంథి గురించి. అండ్ సెకండ్ వన్ థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మనకి ఎక్కడ ఉంటుంది? గొంతులో వాయునాళానికి ముందు భాగాన ఉంటుంది. అండ్ ఈ థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ ఏమేంటి? థైరాక్సిన్. ఈ థైరాక్సిన్ అనేది మనకి విడుదల అవ్వాలి అంటే మనకి ఏం అవసరము? అయోడిన్ అనే ఖనిజ లవణము అవసరము. ఒకవేళ ఈ అయోడిన్ అనే ఖనిజ లవణం కనుక మనకి లోపిస్తే సామాన్య గాయటర్ అనే పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ఈ థైరాక్సిన్ అనేది కౌమార దశలో కనుక తక్కువైనట్లయితే క్రిటినిజము, వయోజన దశలో కనుక తక్కువైనట్లయితే మిక్సోడిమా అనే పరిస్థితులు ఏర్పడతాయి. మరి క్రిటినిజము అంటే ఏంటి, మిక్సోడిమా అంటే ఏంటి అంటే, క్రిటినిజం అనగా మందబుద్ధిత్వము, జననేంద్రియ వికాసము ఆలస్యం కావడము. మిక్సోడిమా అనగా నిద్రలేమి సమస్యతో బాధపడము, మనిషి అత్యాశపరుడిగా మారిపోవడము. ఓకేనా? అండ్ థర్డ్ వన్ పారాథైరాయిడ్ గ్రంథి లేదా పార్శ్వవటు గ్రంథి. మనం ఈ పారాథైరాయిడ్ గ్రంథినే పార్శ్వవటు గ్రంథి అంటాము. ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క క్రింది భాగాన ఉంటుంది. అండ్ ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ పేరేంటి? పారాథార్మోన్. ఈ పారాథార్మోన్ అనే హార్మోన్ మనకి లోపించినప్పుడు చికాకు కావడము, నరాలు బలహీనంగా ఉండడము, ఆందోళన పడడము, ఒత్తిడి కలగడం జరుగుతాయి. ఒకవేళ రక్తంలో కనుక ఇది ఎక్కువైనట్లయితే మనకి టిటానీ, తక్కువైనట్లయితే ఆస్ట్రియోపోరాసిస్ అనే పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. మరి టిటానీ అనగా ఏంటి, ఆస్ట్రియోపోరాసిస్ అనగా ఏంటి అంటే, టిటానీ అనగా కండరాలు బిగుసుకుపోవడము, ఆస్ట్రియోపోరాసిస్ అనగా ఎముకలు బోలుగా మారిపోయి పగుళ్ళొచ్చే పరిస్థితులు ఏర్పడము. ఓకేనా? ఇదైతే మనకి పారాథైరాయిడ్ గ్రంథి గురించి. అండ్ ఫోర్త్ వన్ అడ్రినలిన్ లేదా అధివృక్క గ్రంథి. ఈ అడ్రినలిన్ గ్రంథిని మనము అధివృక్క గ్రంథి అని కూడా అంటాము, మరియు దీనిని ఉద్వేగాల ప్రభావ గ్రంథి అని కూడా అంటారు. మనకి ఎగ్జామ్లో బిట్ ఎలా అడుగుతారు అంటే, ఉద్వేగాల ప్రభావ గ్రంథి అని ఏ గ్రంథికి పేరు అని అడుగుతారు. అప్పుడు మనం అడ్రినలిన్ లేదా అధివృక్క గ్రంథి అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మరియు ఈ గ్రంథులు ఎలా ఉంటాయి? మూత్రపిండాలపై బోర్లించిన టోపీలాగా ఉంటాయి. ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ పేరేంటి? అడ్రినలిన్. ఈ హార్మోన్ కనుక మనకి ఎక్కువైనట్లయితే స్త్రీలలో గడ్డాలు రావడము, మీసాలు రావడం జరుగుతాయంట. చూసుకోండి, ఏ హార్మోన్ లోపం వల్ల స్త్రీలకు గడ్డాలు, మీసాలు వస్తాయి? అడ్రినలిన్ అనే హార్మోన్ లోపం వలన. అండ్ స్త్రీల గొంతు మగవారి గొంతులాగా బొంగురు పోవడము జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనము బీజ గ్రంథుల గురించి నేర్చుకుందాము. ఈ బీజ గ్రంథులలో 2 రకాలండి. అవేంటి అంటే, మగ బీజ గ్రంథులు, ఆడ బీజ గ్రంథులు. ఈ మగ బీజ గ్రంథిని మనము ముష్కము అంటాము, ఆడ బీజ గ్రంథిని స్త్రీ బీజ కోశము అంటారు. ఈ మగ బీజ గ్రంథులు విడుదల చేసే హార్మోన్లు టెస్టోస్టిరాన్ మరియు ఆండ్రోజన్. ఆడ బీజ గ్రంథులు విడుదల చేసే హార్మోన్లు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్. ఒకవేళ మనకి ఇది లోపిస్తే స్త్రీలలో వ్యంధత్వం ఏర్పడతాయి. దేని లోపం వలన స్త్రీలలో వ్యంధత్వం ఏర్పడుతుంది? ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ల లోపాల వలన. మరి వ్యంధత్వము అంటే ఏంటి? సంతాన రాహిత్యము అంటే సంతాన సమస్యల బారిన పడే అవకాశాలు ఉండడము.
ఓకేనా. అండ్ లాస్ట్ వన్ క్లోమ గ్రంథి. ఈ క్లోమ గ్రంథిని మనము నాళ వినాళ గ్రంథి అంటాము, మిశ్రమ గ్రంథి అని కూడా అంటాము. దీనిలో నాళ సహిత భాగం నుండి క్లోమరసం విడుదలవుతుంది. నాళరహిత భాగంనే మనము లాంగర్హాన్స్ పుట్టుకలని కూడా అంటాము. ఈ క్లోమ గ్రంథి అనేది ఏ హార్మోన్ని విడుదల చేస్తుంది? ఇన్సులిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ లోపం వలన మనము మధుమేహము లేదా డయాబెటీస్ బారిన పడే అవకాశము ఉన్నాయి. దేని లోపం వలన మధుమేహం మరియు డయాబెటీస్ వస్తాయి? ఇన్సులిన్ లోపం వలన మధుమేహము లేదా డయాబెటీస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఓకేనా. ఇదైతే మనకి గ్రంథి వ్యవస్థ గురించి మనం 6 రకాల గ్రంథుల గురించి అయితే నేర్చుకున్నాం కదా. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనకు కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.